ప్రభువునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించి రక్షించునుగాక. ఆమెన్. మంచిది ప్రియులారా, మరొక వారం ఈ విధంగా ప్రార్థనా టీవీ పరిచయం ద్వారా మరొకసారి ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిసి ధ్యానించటానికి ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి ప్రభుని నేను స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈరోజు మన ప్రసంగాంశము యోసేపు జీవితంలో నుంచి నేర్చుకోదగ్గ 4 అద్భుతమైన విషయాలు మనము ధ్యానం చేద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము 14, 15, 16 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఫరో యోసేపుతో, నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగలవారెవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పాను. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో ఆయన మాట్లాడునుగాక. యోసేపు జీవితంలో మనం చూస్తే అనేక అద్భుతమైన సంగతులు మనము ఈ యొక్క యోసేపు జీవితంలో నుంచి నేర్చుకోవచ్చు. ఈ చదవబడిన లేఖన భాగంలో నుంచి 4 అద్భుతమైన విషయాలు మనము నేర్చుకోవచ్చు. అందులో మొదటిది ఏంటి అని అంటే 14వ వచనం మనం చదివితే, ఫరో యోసేపును పిలువనంపెను అనేటువంటి మాట చూస్తున్నాం. రాజు యోసేపును పిలిచాడు, కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అంతవరకు యోసేపు చెరసాలలో ఉన్నాడు. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చాను. మొదటి మాట యోసేపు జీవితంలో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే, రాజు దగ్గరికి వెళ్తున్నాడు కనుక అతడు శుభ్రముగా క్షౌరము చేయించుకొని మంచి బట్టలు ధరించుకొని అతడు ఫరో యొద్దకు అనగా రాజు దగ్గరకు వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యోసేపు రాజును కలవటానికి సిద్ధపాటు కలిగి వెళ్ళాడు అనేటువంటి మాట మనం నేర్చుకోవచ్చు. మనము రాజును కలవడానికి సిద్ధపాటు అవసరం అనేటువంటి మాట యోసేపు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. భూ సంబంధమైన రాజును, ఫరోను కలవటానికి సిద్ధపాటు కలిగి యోసేపు వెళ్ళాడు. ఆ సిద్ధపాటు కలిగిన జీవితం మనకు ఆత్మీయంగా మనకేం నేర్పిస్తుంది అని అంటే, మన రాజులకు రాజు అయ్యున్న ఆ గొప్ప దేవుణ్ణి మనం కలవడానికి మనకు ఇంకెంత సిద్ధపాటు అవసరం అనేటువంటి మాట మనము గ్రహించాలి. ఈ సర్వ భూప్రపంచమును, అందులో ఉన్న సమస్తమును కలుగు చేసిన సృష్టికర్త, అక్షయుడు, పరిశుద్ధుడు, సమస్తమును ఎరిగినవాడు, సర్వ సృష్టికర్త, సర్వ అధికారం కలిగినవాడు, లోక రక్షకుడు అయ్యున్న ఈ గొప్ప దేవుడు ఈ రాజుని మనం కలుసుకోవడానికి మనకు ఇంకెంత సిద్ధపాటు అవసరం. కాబట్టి సిద్ధపాటు కలిగిన జీవితాలుగా మనం ఉండాలి. 5 బుద్ధిగల కన్యకల వలె సిద్ధపాటు కలిగిన వ్యక్తులముగా మనం ఉండాలి అని ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఈ భూమి మీదకి వస్తాడో మనకు తెలియదు. ఆయన వస్తాడు, తప్పక వస్తాడు. ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు. నరులారా తిరిగి రండి అని ప్రభువు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. 90వ కీర్తన 2వ వచనంలో మనం ఆ మాట చదవచ్చు. ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలువమన్నప్పుడు మనము తప్పక వెళ్ళాలి, వెళ్ళవలసిందే తప్పక ఈ భూమిని విడిచి. అలా వెళ్ళే క్రమంలో మనము సిద్ధపాటు కలిగి వెళ్తే నిజంగా ప్రభుతో ఉండగలుగుతాం. సిద్ధపాటు కలిగి లేకపోతే మనము ఆరని అగ్నిగుండం అక్కడ
అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి ఘోర నరకం బాధను మనము తప్పించుకోవాలి అని అంటే ఈ భూమి మీదనే ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి సిద్ధపాటు కలిగిన జీవితం మనకు అవసరం. భూమి మీద ఉన్న మానవులందరూ దేవుని చేతనే సృష్టించబడ్డారు. అలా సృష్టించబడిన మానవుడు పాపము చేయుట కారణం చేత దేవునికి మానవుని మధ్య ఒక పెద్ద గ్యాప్, ఒక పెద్ద అగాధం ఏర్పడింది. ఆ యొక్క అగాధము పాపపు అగాధం. ఈ మానవుడు దేవుని యొద్దకు చేరుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు, తనకు తెలిసిన ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉన్నాడు. కానీ మానవుడు దేవుని యొద్దకు చేరలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఇటువంటి స్థితిలో ఉన్న మానవుణ్ణి దేవుడే ప్రేమించి పరము నుండి భూమి మీదకి దిగివచ్చి మనకు రావాల్సిన శిక్షనంతా తన మీద వేసుకొని ఆయన శిలువలో అనేక శ్రమలు నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన అనుభవించి, అసలు ఆ శిలువ శిక్ష మనకు పడాలి, ఆ దెబ్బలు మనకు తగలాలి, ఆ బాధ, ఆ శ్రమలు, ఆ ఘోరమైన శిలువ త్యాగం ప్రభు మన కోసం ఆయన భరించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన మృత్యుంజయుడై లేచాడు. ఈ విషయాన్ని ఎవరైతే గ్రహించి నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తారో వారు సిద్ధపాటు కలిగిన జీవితం కలిగి ఉన్నారు. వారు రక్షించబడిన వారుగా ఉన్నారు. తమ రక్షణను కాపాడుకుంటూ ఆయన ఎప్పుడొస్తాడో అని ఎదురు చూస్తూ మనము మన జీవితాలను ఆత్మీయంగా భక్తితో ముందుకు కొనసాగించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. యోసేపు ఆయన ఎదురు చూచాడు. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూచాడు? 2 సంవత్సరాలు ఎదురు చూచాడు. యోసేపు పానదాయకుడితో రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఏమని చూడండి, ఒక విన్నపం యోసేపు అడిగాడు. ఆది కాండములోనే 40వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. ఇంకా 3 దినములలోగా ఫరో తన తలను పైకెత్తి నీ ఉద్యోగమును నీకు మరలా ఇప్పించును, నీవు అతనికి పానదాయకుడవై ఉన్న వాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఎలయనగా నేను హెబ్రీయుల దేశంలో నుండి దొంగిలబడి తిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీయూ చేయలేదని అతనితో చెప్పాను. కాబట్టి భక్ష్యకారుల అధిపతి, పానదాయకుడు అధిపతి అక్కడ చెరసాలలో వేయబడ్డారు యోసేపుతో పాటు. భక్ష్యకారుల అధిపతితో యోసేపు అన్నాడు, నీవు చనిపోతావు అన్నాడు. ప్రాణదాయకుని అధిపతితో నీవు మరలా రాజుకు గిన్నె అందించే వ్యక్తిగా మరలా ఉద్యోగం నీకు మరలా ఇప్పించబడుతుంది. అలా ఇప్పించబడిన ఆ క్రమములో నీవు నన్ను జ్ఞాపకం చేసుకొని రాజుతో మనవి చెయ్యి, నన్ను ఈ ఇంటిలో నుంచి బయటికి తీసుకొని రానంటే ప్రాణదాయకుడు మర్చిపోతాడు. 2 సంవత్సరాలు ఎదురు చూస్తాడు. అంటే యేసయ్య ఎప్పుడొస్తాడో మనకు తెలియదు, ఎదురు చూడాలి. ఆయన రాకడ కొరకు మనం వేచి ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. అలా ఎదురు చూసే క్రమంలో మనము పరిశుద్ధత, ఆత్మీయ జీవితం, ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుతూ, మందిరానికి క్రమంగా వెళ్తూ, దేవుని యొక్క దీవెన పొందుతూ, ప్రయోజనకరంగా సంఘానికి, తోటి సహోదరులకు ప్రయోజనకరంగా, కుటుంబానికి ప్రయోజనకరంగా, మనం వెళ్తున్న సంఘానికి ప్రయోజనకరంగా ఉంటూ దేవుని చేత పాత్రలుగా, అర్హమైన పాత్రలుగా, ఘనత నిమిత్తమైన పాత్రలుగా వాడబడుతూ ఉండగలిగితే మనము సిద్ధపాటు కలిగిన జీవితంలో ఉన్నాం. ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే సార్వత్రిక సంఘములో చేర్చబడే గుంపులో మనం ఉండగలుగుతాం అని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ప్రభువు పిలుస్తున్నప్పుడు మనం కూడా సిద్ధపాటు కలిగిన జీవితంలో మనం ఉండాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. సిద్ధపాటులో 3 విషయాలు మనము నేర్చుకోవచ్చు. ఏంటి అవేనంటే, ఆయన కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి, ఆయన కొరకు మనం వేచి ఉండాలి. తద్వారా ఆయన వస్తాడని మనము ఎదురు చూచే వారంగా మనము ఉండగలిగితే, ఆయన వస్తాడనేటువంటి ఆ యొక్క నమ్మిక మనం ఉంచాలి అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివితే, హెబ్రీ పత్రిక 9:28, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు
ఒకసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అనేటువంటి మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే రెండవసారి ఆయన తప్పక పాపము లేకుండా ఆయన ప్రత్యక్షము కాబోతున్నాడు అన్న వాస్తవికతను మనం గుర్తించాలి. కాబట్టి చెప్పి వస్తాడా చెప్పకుండా వస్తాడా అని అంటే ఆ రెండిటికి సమాధానం ఒక వచనంలో దేవుడు వ్రాయించాడు. చూడండి, తెస్సలోనికే రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదివితే, సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభుదినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు అనేటువంటి మాట చూస్తున్నాం. కనుక ఆయన రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగిన జీవితం అవసరం అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ఆయన వచ్చినప్పుడు మనము మన స్వనీతితో ప్రభు యొద్దకు చేరలేం. ఆయన నీతి మీద మనం ఆధారపడాలి. పరిచయుడు తన స్వనీతి మీద ఆధారపడి ప్రార్థన చేశాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 11వ వచనంలో. తర్వాత సుంకరి దేవుని నీతి మీద ఆధారపడి ఆకాశం వైపు కనులెత్తుట కూడా నేను పాత్రుడను కాను, పాపినైన నన్ను కరుణించుము అని అంటే అప్పుడు దేవుడు అన్నాడు, పరిచయుని కంటే సుంకరే నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళెను అనేటువంటి మాట చూస్తాం. కాబట్టి మన స్వనీతి మీద మనం ఆధారపడితే మనం సిద్ధపాటు కలిగిలేం. స్వనీతి సిద్ధపాటు కలిగినటువంటి జీవితానికి ఆటంకంగా ఉంటుంది. దేవుని నీతి మీద మనం ఆధారపడగలిగితే మనము సిద్ధపాటు కలిగిన జీవితం కలిగి ఉంటాం. తద్వారా మనకు దేవుడు ఆ రక్షణ వస్త్రాన్ని మనకు ధరింపజేసేవాడుగా ఉన్నాడు. రక్షణ వస్త్రం ఎవరైతే ధరించుకోగలుగుతారో వారు ఆ సిద్ధపాటు కలిగిన జీవితం కలిగి పరలోక రాజ్యంలో సార్వత్రిక సంఘముతో పాటు ఎత్తబడే గుంపులో చేర్చబడగలుగుతారు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టే యెషయా 61:10లో రక్షణ వస్త్రాన్ని ఆయన మనకు ధరింపజేస్తాడు అనేటువంటి మాట మనం చూస్తాం. సిద్ధపాటు కలిగిన జీవితం మనకు అవసరం. ఒకటి, యోసేపు ఫరోను కలవటానికి సిద్ధపాటు కలిగినట్లుగా మనం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తాడు తప్పక. కాబట్టి ఆయన రాకడ కొరకు మనం కూడా సిద్ధపాటు కలిగిన జీవితం కలిగి జీవించాలని ప్రభువు మనకు నేర్పిస్తున్నాడు. రెండవది, మనము యోసేపు జీవితంలో నుంచి ఏం నేర్చుకోవచ్చు అని అంటే, ఆదికాండం 41వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదివితే, 41వ అధ్యాయం 15-16, ఫరో యోసేపుతో, నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగలవారెవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు 16వ వచనం, యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. ఇక్కడ ఫరో ఒక కల కన్నాడు. ఆ కల భావమును నాకు తెలుపుమని యోసేపుతో ఒక రిక్వెస్ట్ చేస్తాడు. ఆ ఫరో ఆ కల భావమును అడిగినప్పుడు యోసేపు ఒక చక్కటి సమాధానం ఫరోతో చెబుతాడు. 16వ వచనంలో అన్నాడు, యోసేపు మాట్లాడుతూ ఫరోతో, అది నా వలన కాదు అన్నాడు. అది నా వలన కాదు అంటే ఈ వచనాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే, ఆయన ఒక దీనత్వం కలిగిన ఒక వ్యక్తి, తగ్గింపు కలిగిన వ్యక్తి అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనంలో కూడా దేవుడు అనేటువంటి పదం తీసుకొని వస్తాడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని ఆత్మచేత నింపబడిన వారు విధేయత కలిగి ఉంటారు. దేవుని ఆత్మచేత నింపబడిన వారు విధేయతగా జీవిస్తూ ఉంటారు. ఆత్మ ద్వారా ప్రభువుని బయలుపరుస్తారు. క్రీస్తును చూడగలిగినప్పుడు మనకు దీనత్వం వస్తుంది.
క్రీస్తును చూడనంత వరకు మన జీవితాలలో ఆ తగ్గింపు, ఆ విధేయత మనకు ఉండదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గ్రంథంలో మనం చూస్తే 41వ అధ్యాయం వరకు ఆయన ప్రతిసారి ఆయన వాదిస్తూ వస్తాడు తన స్నేహితులతో. 41వ అధ్యాయం వరకు వాదిస్తూ వస్తాడు. కానీ 42వ అధ్యాయంలో మనం చూస్తే ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉంది. 42వ అధ్యాయము 5వ వచనం, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఇంతవరకు నేను విన్నాను, యేసు ప్రభు గురించి, దేవుని గురించి నేను విన్నాను, అయితే ఇప్పుడు ఆ దేవుణ్ణి నేను కనులారా చూచుచున్నాను అని చెబుతూ 6వ వచనంలో, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను అన్నాడు. అంటే యోబు తన జీవితంలో దేవుణ్ణి కనులారా చూచిన వెంటనే ఆయన స్థితి ఏంటో ఆయనకు అర్థమైంది. ఆయన జీవితం ఏంటో అతనికి అర్థమైపోయింది. యిర్మీయా జీవితంలో కూడా దేవుణ్ణి చూడగలిగిన తర్వాత, యెషయా కూడా దేవుణ్ణి చూడగలిగిన తర్వాత తమ జీవితం, తమ స్థితి ఏంటో వారు అర్థం చేసుకున్నారు. దేవుని కొరకు సాక్షులుగా నిలబడగలిగినారు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా మన యేసయ్యను చూడగలగాల. ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవడని కీర్తన గ్రంథంలో మనం చదువుతాం. కాబట్టి ఆయన మనం చూడగలగాలి. ఆయన మనము చూడగలిగితే మన స్థితి ఏంటో మనకు అర్థమైపోతుంది. తద్వారా మనము ఆయన సన్నిధిలో మనం దీనులమై విధేయత కలిగి జీవించగలుగుతాం. అందును బట్టే తరువాత ఒక అన్యరాజు నోట నుంచి ఒక అద్భుతమైన సాక్ష్యం యోసేపు పొందగలిగినాడు. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయము 38వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె అంటే యోసేపు వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనేను అనేటువంటి మాట. దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వారు మాత్రమే దీనత్వం కలిగి ఉంటారు. దేవుని చూచిన వారు మాత్రమే దీనత్వం కలిగి ఉంటారు. ఏదైనా మనం ప్రార్థన చేసినప్పుడు, కార్యాలు జరిగినప్పుడు మనకు కాదు మహిమ, దేవునికి మహిమ తీసుకొని వచ్చే వారంగా ఉండాలి. పాట పాడిన, వాక్యం చెప్పిన, పరిచర్య చేసిన, ఏం చేసినా దేవుని కార్యాలు ఇవి. దేవునికి ఘనత రావాలి, దేవునికి మహిమ రావాలి, కానీ మనకు మహిమ రాకూడదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథంలో ఒక మాట ప్రభువు రాయించాడు. 115వ కీర్తన 1వ వచనం, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకి మహిమ కలుగునుగాక. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మనం ఏం చేసినా మనం దేవుని మహిమ కొరకు పని చేసే వారంగా ఉండాలి అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ చిన్న రహస్యం మనం తెలుసుకోగలిగితే చాలు, మనం విధేయత కలిగి జీవించగలుగుతాం, దినత్వం కలిగి ఉంటాం. అయితే ఈ యొక్క ప్రవర్తన, ఈ యొక్క యాటిట్యూడ్ మనకు ఏ విధంగా వస్తుంది అని అంటే, దేవుని యొక్క ఆత్మను బట్టి. దేవుని ఆత్మ కలిగిన వాడు యోసేపు. తద్వారా అతడు అది నా వలన కాదు అనేటువంటి ఒక శ్రేష్టమైన సమాధానం, తగ్గింపుతో, విధేయతతో, దినత్వంతో ఆయన దేవుణ్ణి చూపించగలిగినాడు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, మనం కూడా మన దేవుణ్ణి చూపించగలగాలి. అప్పుడు మనం కూడా విధేయత కలిగి జీవించేవారం అని ప్రజలు తెలుసుకోగలుగుతారు. అలా ప్రభు మనకు సహాయం చేయనుగాక. తర్వాత మూడవదిగా మనము యోసేపు జీవితంలో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే, దేవుణ్ణి చూపించగలిగినాడు. తనకు తాను ఆయన కనుపరుచుకోలేదు, కానీ దేవుణ్ణి చూపించగలిగినాడు. చూడండి, 41వ అధ్యాయము 16వ వచనం, యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన సమాధానం, క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పెను అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి గనపరిచినాడు.
సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ నుంచి క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్లోనికి మనము రావాలనేటువంటి మాట మనం నేర్చుకోవాలి. మన వ్యక్తిగత జీవితం దేవుణ్ణి కనుపరిచే జీవితంగా మనం ఉండాలి. మన కుటుంబ జీవితం దేవుణ్ణి కనపరిచే కుటుంబ జీవితంగా ఉండాలి. మన సంఘ జీవితం దేవుణ్ణి చూపించేటువంటి సంఘ జీవితంగా మనం ఉండగలగాలి. మనం దేవుణ్ణి చూపిస్తున్నామా, మనకు మనం హైలైట్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నామా? చాలామంది దేవుని చూపించట్లేదు నేటి దినాల్లో. తమ జీవితాల ద్వారా, తమ సొంత మాటల ద్వారా ఎందరినో ఆకర్షించగలుగుతున్నారు, కానీ దేవుణ్ణి చూపించడం లేదు. కాబట్టి సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ నుంచి క్రైస్ట్ సెంటర్ లైఫ్లోనికి మనము రావాలనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథం మనం చూస్తే 2వ అధ్యాయము 29వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. 29వ వచనంలో ఆఖరి లైన్లో నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు అన్నాడు. 30వ వచనంలో ఆఖరి లైన్లో నన్ను ఘనపరచు వారిని నేనునూ ఘనపరచుదును, నన్ను తునీకరించు వారు తునీకారముందుదురు. ఇక్కడ ఏలితో దేవుడు మాట్లాడుతూ నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు అన్నాడు. తరువాత అదే అధ్యాయంలో తర్వాతి వచనంలో నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తునీకరించు వారిని నేను కూడా తునీకరిస్తాను అన్నాడు. కాబట్టి మనము మన జీవితాల ద్వారాగా దేవుణ్ణి ఘనపరిచే వారంగా ఉంటే దేవుడు మనల్ని కూడా ఘనపరుస్తాడు. దేవుణ్ణి మనం ఘనపరచాలని చూస్తే ఆయన మనల్ని ఘనపరచాలని చూస్తాడు. మనం మన జీవితాల ద్వారాగా మనము ఘనపరచబడాలని మనం చూస్తే ఆయన తునీకరిస్తాడు మనల్ని. కాబట్టి దేవునికి విరోధంగా మనం ఏమీ చేయలేం. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేం. దేవునికి విరోధంగా రూపింపబడుచున్న ఏ ఆయుధమో వర్ధిల్లదు. కాబట్టి దేవుణ్ణి కలిగి దేవుణ్ణి చూపించే వారంగా దేవుడు మనకు సహాయము చేయునుగాక. 4వదిగా ఏం నేర్చుకోవచ్చు అని అంటే ఆదికాండం 41వ అధ్యాయము 16వ వచనంలో యోసేపు అంటున్నాడు, అది నా వలన కాదు, దేవుడే క్షేమకరమైన ఉత్తరం ఇచ్చుననేటువంటి మాట ఇక్కడ యోసేపు ఫరోతో అంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక సమాధానపరిచే వ్యక్తిగా ఉన్నాడు. క్షేమకరమైన ఉత్తరము, క్షేమకరమైన సమాధానం ఇస్తాడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 4వదిగా సమాధానపరిచే వ్యక్తిగా ఉండాలి అనేటువంటి మాట మనం నేర్చుకోవాలి. నేటి దినాల్లో ఎక్కడ చూసినా కలవర పెట్టేవారు ఉన్నారు. నేటి దినాల్లో ఎక్కడ చూసినా విభేదాలు, అనైక్యత తెచ్చే కుటుంబాలు, అనైక్యత తెచ్చే వ్యక్తులు ఉన్నారు, కానీ ఆ సమాధానపరిచే వ్యక్తులు కనబడడం లేదు నేటి దినాల్లో. అయితే నేటి దినాల్లో నీవు నేను సమాధానపరిచే వ్యక్తులంగానే ఉండాలి, కానీ కలవరము, అనైక్యత, విభేదాలు, సమస్యలు కొని తెచ్చిపెట్టి వారంగా మనం ఉండకూడదు అని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. యోసేపు ఆ రాజభవనములు అడుగుపెట్టిన తదుపరి ఆ రాజుకి, ఆ రాజభవనానికి సమాధానం కలిగినట్లుగా మనం చూస్తాం. గొప్ప ప్రశాంతపరమైన ఆ స్థితిలోనికి, గొప్ప నెమ్మది కలిగిన ఆ స్థితిలోనికి యోసేపు తన ప్రజెన్స్ ద్వారా దేవుని కలిగిన వ్యక్తి సమాధానాన్ని తీసుకొని వస్తాడు. దేవుడు లేనటువంటి వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా కలవరము, విభేదాలు, అనైక్యతను తీసుకొని వస్తాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కలవరపడుతున్న రాజును కూడా సమాధానపరిచినాడు యోసేపు. కాబట్టి ఎలా అని అంటే ఆ మాట చెప్పగలము అని అంటే దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని ఆత్మ కలిగిన వారు సంగతులు అర్థం చేసుకుంటారు. ముందుగానే సంగతులు అర్థం చేసుకొని అనైక్యత కలుగుతున్న ఆ సందర్భాలలో, కలవరం కలుగుతున్న ఆ సందర్భాలలో దేవుని యొక్క సమాధానాన్ని ఆ పరిస్థితులు అర్థం చేసుకొని దేవుని ఆత్మ ద్వారా ముందుకు సాగగలుగుతారు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ కలిగి దేవుని చూపిస్తూ విధేయతతో సిద్ధపాటు కలిగిన జీవితంతో మనం ముందుకు సాగాలి. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు చెప్పబడిన మాటలు అందరి హృదయాల్లో ఫలింపచేయండి. యోసేపు జీవితం ద్వారాగా నాయన 4 అద్భుతమైన శ్రేష్టమైన సంగతులు మీరు మాకు తెలియజేశారు కనుక విన్న మేమందరము ఆ వాక్య ప్రకారంగా జీవించి దైవదేవునికి పాత్రుడానికి సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.
ప్రేమ, సంతోషం, సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ, ఎంటీహెచ్. పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్, ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.